కాంగ్రెస్ మీడియా కమిటీ చైర్మన్ సామా రామ్మోహన్ గారు ఉన్నారు. ప్రస్తుతం మాట్లాడదాం తెలంగాణ రాజకీయాలు జరుగుతున్న పరిస్థితులు కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారు స్టేట్కి రావడం జరిగింది. సో నిధులకు సంబంధించి పెట్టుబడులకు సంబంధించి కొంత చర్చ అయితే నడుస్తుంది ప్రతిపక్షాల్లో. సో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. నమస్తే. సో మొత్తం చర్చ కూడా ఏంటంటే విదేశీ పెట్టుబడుల మీద. మళ్ళీ ఇదంతా కూడా ఏమంటారు దాన్ని కుటుంబ పరిపాలన తీసుకొచ్చారు, బ్రదర్స్ పరిపాలన నడుస్తుంది తెలంగాణ రాజకీయంలో అని ఒక వాదన ఉంది. మీరు ఏం చెప్తారు? అంటే మిమ్మల్ని నేను అడుగుతున్నా, బ్రదర్స్ పరిపాలన నడుస్తుంది అంటే ఏ రకంగా నడుస్తుంది? బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో పెట్టేటువంటి పోస్టులలో మాత్రమే నడుస్తుంది తప్ప నిజ జీవితంలోనైతే ఎప్పుడు ఎక్కడ అట్లాంటి పరిస్థితి ఏం లేదు. ఎక్కడో బ్రదర్ బర్త్డే అయితే ఎవరో అభిమానులు ఫ్లెక్సీలు పెడితే ఫ్లెక్సీల మీద ఏదో పార్ట్నర్షిప్లు నడుస్తున్నాయి. ఏమన్నా బుద్ధి జ్ఞానం ఉన్నోడు మాట్లాడే మాటనేనా? ఈరోజు గల్లీలో ఒక కార్పొరేటర్ బర్త్డే అయితేనే మొత్తం డివిజన్ నింపేసేస్తారు. అసొంటిది ఆయన ఒక నియోజకవర్గానికి ఉండడమే కాదు, ఒక పరపతి కలిగిన నాయకులు ఉన్నప్పుడు వాళ్ళ అభిమానులు అనేటోళ్ళు పెట్టుకుంటారు. దానికి ఏదో కుటుంబ పరిపాలన ఫ్లెక్సీలకి కుటుంబ పరిపాలన సంబంధం ఉందా? మీ లెక్క గిట ఆయనేమో ముఖ్యమంత్రి, కొడుకేమో మంత్రి, తర్వాత అల్లుడేమో మంత్రి, లేకపోతే బిడ్డకేమో ఎమ్మెల్సీ, లేకపోతేనేమో ఎంపీ, ఇట్లా గిట్ట ఏమైనా పంచుకుంటారా? దాన్ని అంటారు కుటుంబ పరిపాలన, దీన్ని కాదు అనేది. విదేశీ పెట్టుబడుల మీద కూడా కుటుంబాలకు సంబంధించి వాళ్ళే దోచుకుంటారు ఈ విదేశీ పెట్టుబడులు అని చెప్పేసి ఒక ఆరోపణ రావడం. మరి దీనికి ఏం చెప్తారు? ఇప్పుడు 31,000 చిల్లర కోట్లు, 31,500 కోట్ల రూపాయలు పెట్టుబడులు కుటుంబమే పెట్టిందా? మొత్తం పెట్టుబడులు అసలు ఏమైనా అర్థం పడదాం ఉందా? మనం మాట్లాడేటటువంటి మాటకి బీఆర్ఎస్ వాడికి బుద్ధి లేకుండా మాట్లాడుతుండవు. బీఆర్ఎస్ పరిస్థితి ఎట్లా అయిపోయింది అని అంటే ఇది జారింది కిందికి మోకాళ్ళల్లా. ఈ మధ్య పోస్టులు అయితే అరికాళ్ళ లాగా పోయినాయి. ఎందుకంటే అర్థం పడదాం లేకుండా మాట్లాడుతుండు. ఆయన కేటీఆర్ కూడా మాట్లాడిండు కదా, ఈరోజు చూసిరా మేడిగడ్డ ఎంత బాగుందో, 12 లక్షల క్యూసెక్ల నీళ్లు పోతుంటే కూడా బ్రహ్మాండంగా నిలబడ్డది. గేట్లు తెరిచిపోతున్నటువంటి నీళ్ళది గట్టిగానే మాట్లాడతారు. అబ్బా గేట్లు బంద్ చేస్తే కదా ఎన్ని నీళ్ళని ఆపుతుంది, ఆపలేని పరిస్థితి ఉంది, కూలుతుంది కాబట్టి ఎన్డీఎస్ఏ వద్దు దాన్ని ఓపెన్ చేసి పెట్టమని చెప్పింది. ఎంత అసలు జనాలు పిచ్చోళ్ళు అనుకుంటారా లేకపోతే నీ పిచ్చి ముదిరిపోయిందా నాకు అర్థమైతలేదు. మీరు గత చరిత్ర మొత్తము విదేశీ పర్యటనలు అని చెప్పి ఇక్కడ ఉంటున్నటువంటి సొమ్ముని, అవినీతి సొమ్ముని తీసుకొని పోయి విదేశాలలో పెట్టుబడులు పెట్టొచ్చిరేమో తప్ప ఈరోజు కాంగ్రెస్ పార్టీ మాత్రం రికార్డు లెవెల్లో పెట్టుబడులను తీసుకొని వచ్చింది. అంటే ముఖ్యమంత్రి గారు వచ్చినప్పటి నుంచి ఈ రోజటి వరకు శ్రీధర్ బాబు గారు ముఖ్యమంత్రి గారు కలిసి 81,000 కోట్ల రూపాయలని సంబంధించినటువంటి పెట్టుబడులను ఈరోజు ఎంఓయూల రూపకంగా ఈరోజు తీసుకొని వచ్చినటువంటి చరిత్ర 8 నెలలనే జరిగింది. అదే 2015లో మరి మీ అయ్య కూడా పోయిండు, కేసీఆర్ చైనా పోయిండు. ఆ రోజు పోయేసేసి 1,150 కోట్ల రూపాయలు లేకపోతే 1,600 కోట్లు మినిమల్ అమౌంటే ఉండే. కానీ అది మెటీరియలైజ్ అయ్యింది ఎంత? ఒకటే కంపెనీ సెల్కాన్ నా గుర్తు 160 కోట్లతో పెట్టారు అంతే. నువ్వు 10 రోజులు పర్యటన చేసి వస్తే ప్రపంచాన్ని జయించినట్టు నువ్వు ర్యాలీలు తీస్తే వీడికి వచ్చిన తర్వాత ఏంద్రా నాయన అసలు కథ అన్నట్టు 160 కోట్ల రూపాయలతో ఒక్క పెట్టుబడి వచ్చింది. ఇక దానికి పెద్ద ట్రిప్పు, దానికి పెద్ద మ్యాపు, మీ సొంత బ్యాండు, దాన్ని మీరు చెప్పేది ప్రపంచానికి బ్రాండు. అసలు దీనికి ఏమన్నా ఈ కేటీఆర్ పరిస్థితి కూడా అంతే, కొట్టుకునేది బ్యాండు, దానికి బయటకు చెప్పేదేమో బ్రాండు. నీ బ్రాండ్ ఏందో, మీ బతుకేందో, మీ లెక్క ఏందో. నేను ఒక ఉదాహరణ తీసినామన్నా శాంపుల్గా, అసలు నిజంగానే ఎంటి పెట్టుబడులు తెచ్చిరా అని చెప్పి తోతుంటే మేము ఒక జూన్ 10, 2022 రోజు ఎంఓఏలు చేపించుకున్నాం అని చెప్పేసి ప్రపంచానికి చూపించిండి. 1,200 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చినాయి ఈ 2 కంపెనీలు, భూవి బయోకెమికల్స్, దాత్రి బయోసిలికేట్స్ అని చెప్పి అని జూన్ 10 రోజు ఎంఓఎల్ ఇట్లా మార్చుకుంటున్నట్టు ఫోటోలు పెట్టింది ప్రపంచానికి. 2,250 మంది కొల్లులు రాబోతున్నాయి, వరదలకు వచ్చేస్తున్నాయి పైసలు మొత్తం. ఏం చేయాలన్నా తెలియక మన పిల్లల కొల్లులు ఇప్పించేస్తున్నా, నా తెలివితేటలు చూసి, నా ఇంగ్లీష్ గ్రామర్ చూసి అని. గ్రామర్ ఇక వాళ్ళ సోషల్ మీడియా అంతే లేదు కదా, మనకు తెలుసు కదా. అయితే ఏంద్రా దీని లెక్క అని అంటే ఈ ఎంఓఎల్ మార్చుకుంది జూన్ 10 కదా, ఆ రోజు ఈ మార్చుకున్న కంపెనీలు పుట్టలేదు, ఆ కంపెనీలు లేనే లేవు. ఇక ఇంతకు మించిన దారుణం, ఇంతకు మించిన దరిద్రం ఇంకోటి ఏమైనా ఉంటుందా? నువ్వు చెప్పు. వాళ్ళు బయట పెట్టింది ఇగో పలాంది అని చెప్పి ఇన్కార్పొరేషన్ సర్టిఫికేట్ చూపిస్తారు. ఇది కేవలం 15 రోజుల కంపెనీ అంటుండు. ఏడనన్న నిబంధనలల్లా పుట్టినాక 15 రోజులనే కంపెనీ ఒప్పందంలోకి రావద్దు అనేటటువంటి చట్టంలో నాకు చూపెట్టు. కానీ నేనేమంటున్నా అంటే పుట్టని కంపెనీలోనే ఎంఓఎల్ చేపించుకున్నటువంటి చీకటి చరిత్ర ఉన్న దుర్మార్గులు అది అసలు చట్టంలో పుస్తకాలలో కూడా ఎత్తుకునే దొరకదు. ఎందుకు అని అంటే లేనటువంటి కంపెనీలు అవి పుట్టినాయి జూలై 14, 19 తారీఖు, జూన్ 10వ తారీఖు ఎంఓఎల్ అయిపోయిందని చెప్పి. తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన 8 నెలల్లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని
నాశనం చేస్తుంది ఎక్కడికక్కడ, అటు గ్రామాల్లో కావచ్చు, ఇటు సిటీలో కావచ్చు, ఎక్కడికెక్కడ నాశనం చేస్తుంది. ఎక్కడ కూడా డెవలప్మెంట్ లేవు, అన్నీ కూడా అస్తవ్యస్తగా జరుగుతున్నాయని చెప్పేసి జరుగుతున్నాయి. ఆ, ఒక ఇది సో దానికి ఏం చెప్తారు మీరు? అంటే బీఆర్ఎస్ పార్టీ అవినీతిని నాశనం చేస్తున్నాం, బీఆర్ఎస్ పార్టీ అక్రమాలని నాశనం చేస్తున్నాం, బీఆర్ఎస్ పార్టీ దశాబ్ది కాల చీకటి చరిత్ర నాశనం చేస్తున్నాము. ఎందుకంటే మేము ప్రజలకి చేరువవుతున్నాం కాబట్టి వాళ్ళకి నాశనం అవుతున్నట్టే కనిపిస్తుంటది. అంతే కదా. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలీసులతోటి దొంగల్ని గట్టి పట్టుకుంటుంటే దొంగలకు నచ్చదు కదా పరిపాలన అనేటటువంటిది. ఇదేం ప్రభుత్వమా గింతగానం వెంటబడుతురు, ఏదో చూసి చూడనట్టు పోవాలి కానీ ఏంది ఇది అనేటటువంటిది బీఆర్ఎస్ బాధ. మీరు దోసుకున్నటువంటి సొమ్ము కాబట్టి మీకు భయం అట్లుంది. ఈ ప్రభుత్వం మేము చిత్తశుద్ధితో వ్యవహరిస్తుంది. ఏం చేయమంటాం మరి వాళ్ళని? మనం తీసుకున్నటువంటి నిర్ణయాలలో కొలువులు ఇస్తలేమా, సంక్షేమాలు ఇస్తలేమా, అభివృద్ధి పదంలో మనం గిట్ట పోతలేమా, లేకపోతే యువత నైపుణ్యంతో పెంపొందించుకుంటా భవిష్యత్తుని కూడా 2050 సంవత్సరం దాకా దీర్ఘకాలపు ప్రణాళికని ఈరోజు ఈ నగరాన్ని తర్వాత ఈ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలబెట్టేటటువంటి ఆ దిశానిర్దేశం పట్ల ముఖ్యమంత్రి గారికి ఉంటున్నటువంటి చిత్తశుద్ధి మనందరం చూస్తలేమా? ఏంది దేంట్లో లేం మనము? ఆఖరికి నడి నగరం నడిబొడ్డున ఉంటున్నటువంటి మూసీకి 30 రూపాయలు తెచ్చిన చరిత్రనేమో ఎంపీ లెక్కున్న కిషన్ రెడ్డికి లేదు, కేంద్ర మంత్రి అయ్యిండు. 10 ఏళ్లలో ₹1 తెచ్చింది వాళ్ళకి లేదు. పొద్దున్న లేస్తే ఈడ చుట్టూ తిరిగినా కూడా కంపు చూసుకుంటా పోయిరే తప్ప ఎవరు దాని గురించి ఆలోచించిన పాపన పోలేదు. ఎందుకు ముఖ్యమంత్రి గారు మూసి ప్రక్షాళన అనగానే వీళ్ళందరికీ కంపు వాసన కొడుతుంది? ఎందుకు? అసలు ఈ రోజు ఎట్లయిపోయింది అంటే బీఆర్ఎస్ బీజేపీ పరిస్థితి, వాళ్ళకు లేనటువంటి తెలివితేటలు అది సంక్షేమంలో, నైపుణ్యంలో, తర్వాత అభివృద్ధిలో, లేకపోతే ప్రగతి పదంలో కాంగ్రెస్ పార్టీ చేసి చూపించే సరికల్లా వీళ్ళకి ఎక్కడ అవసరపడతలేదు. కడుపులలో కత్తులు తిరుగుతున్నాయి. ఏం చేయమంటావు? కక్కుతున్నారు. గురుకుల పాఠశాల విషయంలో కనీస వసతులు కూడా ఉండట్లేదు. పాములు కాటేసి కొంతమంది చనిపోవడం జరిగింది. అలాగే ఫుడ్ పాయిజన్ కి సంబంధించి చాలా చూస్తున్నాం ఇలాంటి కేసెస్ కూడా అన్ని చోట్ల కూడా. మరి కేటీఆర్ కూడా స్పందించి మా కాలంలో మేము ఉన్నప్పుడు 10 సంవత్సరాల్లో కూడా గురుకుల్లో ఎక్కడ కూడా సమస్య రాలేదు, వీళ్ళు వచ్చిర్రు సమస్యలు వస్తున్నాయని చెప్తున్నారు. మరి వాళ్ళు డైరెక్ట్ గా వెళ్ళి పరామర్శించిన పరిస్థితి. ఎన్నికల కంటే ముంగట ఇదే గురుకులాలకు సంబంధించినటువంటి స్టాఫ్ అంతా రోడ్లెక్కి నినాదాలు ఇచ్చుకుంటే ప్రభుత్వాన్ని దింపుతామని చెప్పి తీసుకున్న శపథాలు మర్చిపోయినామా? మీరు గిట్ట చక్కగా చేసి ఉంటే కనీసం స్టాఫ్ దిక్కు లేకుండే. వాళ్ళందరూ మొత్తుకున్నారు, సార్ ఏం సార్ అసలు ఇది ఘోరం, ఇది ఒక్కొక్కరితోటి అన్ని పనులు చేపించేసేస్తారు, ప్యూన్ పని కూడా మేమే చేస్తున్నాము, నుంచి పైన పని దాకా అన్ని మేమే చేయాలంటే అది అయ్యేటటువంటి పని కాదు, ఇది కరెక్ట్గా లేదు అని అంటే నేను కూడా ఏమంటున్నా, అక్కడ ఉంటున్నటువంటి విధ్వంసపు పరిపాలన దగ్గర నుంచి ఒక మంచి పరిపాలన వైపు తీసుకొని పోవాలంటే కాస్త సమయం పడుతుంది. సో ఇక్కడి నుంచి ఇక్కడికి మనం పోతున్నటువంటి ట్రాన్సిషన్ టైంలో మనం ఉన్నాం కాబట్టి బ్రహ్మాండంగా భవిష్యత్తులో ఏడనన్నా అవినీతి జరగాలంటే ఈరోజు అధికారులు భయపడేటటువంటి పరిస్థితికి వచ్చింది. ఎందుకంటే సొంత సంస్థ అయినటువంటి ఏసీబీ ఈరోజు అధికారాన్ని వదిలిపెట్టేటటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారే చెప్పారు, మీరు ప్రమోషన్ల కోసమైనా, ట్రాన్స్ఫర్ల కోసమైనా, లేకపోతే ఇంకేదైనా చట్ట విరుద్ధమైనటువంటి పనులు ఏదైనా మీరు పాలు పంచుకున్నా కూడా అది రాజకీయంగా ఉంటున్నట్టు ఒత్తిడిలను కూడా చెప్పినప్పటికీ కూడా మిమ్మల్ని మాత్రం ఏసీబీ విజిలెన్స్ అనేటటువంటిది వదిలిపెట్టదు అని చెప్పి ఇదే పోలీస్ కంట్రోల్ కాడికి ఏం చెప్పింది. ఇదే టాపిక్ మీద కొన్ని ఆరోపణలు ఉన్నాయి. చెప్పండి. ఎవరైతే పక్క పార్టీ నేతలు ఉన్నారో, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, వాళ్ళని ఇదే విధంగా భయపెట్టి మీరు మీ పార్టీలో గుంజుకుంటారు అని చెప్తున్నారు. వచ్చే కాలంలో ఇప్పుడు సీఎం వచ్చిరు కదా, 6 ఎమ్మెల్యేలు ఒకేసారి జాయిన్ అవుతారని కొన్ని వార్తలు వస్తున్నాయి. సో ఎట్లా చెప్తారంటే అట్లా గుంజుకునేటోళ్ళం అయితే మొన్న అసెంబ్లీలోనే విలీనం అయిపోయేది కదా పవన్. నిజంగా అట్లా గుంజుకోవాలి, అది కేసీఆర్ చేసిండు అప్పట్లో. ఏం లేకపోయినా పాతవేవో తవ్వి లేకపోతే తప్పుడు కేసులు పెట్టి, లేకపోతే బెదిరించి పిచ్చి, లేకపోతే నిధులు ప్రతిపక్షం నుండి అసలు నిధులే రావు అనేటటువంటి ఒక రూపకల్పన చేపించి అప్పట్లో అరే ప్రజలు నన్ను గెలిపించారు, అభివృద్ధి చేయాలంటే కూడా కేసీఆర్ అంటే పోవాలనేమో అనేటటువంటివన్నీ తీసుకొచ్చి చేసినటువంటి చీకటి పరిపాలన మీద ఉండొచ్చు. కాంగ్రెస్ పార్టీ అట్లా లేదు. ప్రజలు మమ్మల్ని గుండెలలో పెట్టుకొని ఈరోజు అధికారం మాకు ఇచ్చారు, భుజాల మీద మమ్మల్ని మోస్తున్నప్పుడు మేము దాని బాధ్యతగా ఈరోజు తీసుకొని పరిపాలన అనేటటువంటిది సుపరిపాలన చూపెట్టాలని చెప్పి ముఖ్యమంత్రి గారు యావత్ క్యాబినెట్ అండ్ కాంగ్రెస్ పార్టీ మొత్తం కూడా కృషి చేస్తుంది. నేను దీనికి చిన్న ఉదాహరణ నేను చెప్తా. ఎవరన్నా గతంలో ఏదైనా సమస్య వచ్చింది అనేది ఒక మంత్రి కాడికి అడ్రస్ చేసే పరిస్థితి ఉండేనా? లేకపోతే ఒక మంత్రి పోయి ముఖ్యమంత్రిని కలిసేటటువంటి పరిస్థితి ఉంటుండేనా? ఇక మంత్రే కలిసే పరిస్థితి లేదు, అప్పుడు ఎమ్మెల్యే కలిసేటోడా? ఇక సామాన్యుడు ముఖ్యమంత్రిని చూసే పరిస్థితి ఉంటుండేనా? కానీ ఈరోజు ఏమైంది? పరిపాలన మారిందా లేదా? ఏ అధికారి దగ్గరికైనా పోతే పని అవుతుందా లేదా? ఏదైనా సమస్య వచ్చి ప్రతిపక్షాలు ఆరోపిస్తే కూడా మంత్రులు కూర్చొని ఈరోజు ఆధారాలతోటి
పత్రికా సమావేశాలు పెట్టి మరి అవును. వివరణ చెప్తున్నటువంటిది ఏమంటారు? ఉమ్. నీ అప్పుడు ప్రజాస్వామ్యం చూపెట్టు కేటీఆర్, నేను ఉమ్. స్ట్రైట్గా అడుగుతున్నా. ఉమ్. మీ అప్పుడు ప్రజాస్వామ్యం ఉండేనా?